వర్షం వచ్చింది కదా నాన్న. వర్షం బాగా వస్తుంది కదా నాన్న. నేను స్కూల్లో ఏం చెప్పింది నాన్న మేడం? ఇంకేం వస్తుంది నీకు? కొంచెం గట్టిగా చెప్పరాదు. ఇక టిఫిన్ ఏం పెట్టినా? ఈరోజు బనానా, ఒక యాపిల్, ఆరెంజ్, అన్నం, చాట్. నాన్న నాకేదైనా ఒక మంచి కథ చెప్పవా? మూడు పంతులు కథ. అది ఇది అందరికి తెలిసిన కథ, తెలవని కథ చెప్పాలి. కొత్త కథ. తెలుసుకోవాలి నాన్న. కొత్తది నువ్వే క్రియేట్ చేయాలి. మంచి ఆలోచన రావాలి. అవును, నీకు కొత్త కథలు చెప్పడం రాదా? వాళ్ళు వస్తాయి కానీ నీకు కొత్త కథలు చెప్పడం రాదా? ఎందుకు రాదు? నేర్చుకుంటే అయ్యే వస్తాయి. ఎందుకు నీ బుర్రకు ఎక్కట్లేదా? ఎందుకు ఎక్కదు? ఎందుకంటే చదువుకోకుండా. మరి చదువుకోకుండా ఏం చేస్తున్నావు నాన్న? మరి ఏం చేస్తున్నానంటే చదువుకోవాలి కదా. ఐరా ఐరా కాదు, నీ మంచిగా దృష్టి పెట్టాలి చదువు మీద. ఐరా గురించి చెప్పకు నాకు. తెలుసుకో, తిక్కలు చెక్కలు చేయకు, మంచిగా బుద్ధిగా ఉండు. నేను చెప్పింది చదువు మీద, అర్థమైందా? నువ్వన్నీ పిచ్చి చెక్కలు చేయొద్దు. చెప్పు. ఐరా ముట్టుకుంటే కరవదు, గై కాదు. స్కూల్లో మంచిగా బుద్ధిగా మేడం చెప్పింది నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారో వినాలి. మంచిగా చదువు నేర్చుకోవాలి. పెద్దగా కావాలని ఇప్పటి నుంచినే నేర్చుకుంటూనే వస్తుంది చదువు. ఫ్రూట్స్ అన్నం తినాలి. ఎవరు చెప్పారు? టీచర్ చెప్పిందా? నిన్నేం చెప్పింది మరి మేడం? నాకెందుకు అర్థమవుతుంది? నాకు బుర్ర లేదు. కాదు. సర్లే, బుద్ధి తక్కువై వచ్చినా నేను మీతో పాటు స్కూల్. సర్లే, మరి నీ స్కూల్ వచ్చింది. ఆగు, మేడం ఉందో లేదో చూస్తా. మేడం ఉందో లేదో చూసి